డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సమాజం అంతా 4 కోట్ల ప్రజలందరూ కట్టగట్టుకొని కేసీఆర్ను బంగాళాఖాతంలో కలిపి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు. నేను మీతోటి ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. 2018 డిసెంబర్లో ఆనాడు జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావు కుట్ర చేసి కక్షపూరితంగా వేలాది మంది పోలీసులను పెట్టి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి అర్ధరాత్రి పూట అరెస్టు చేసి జైల్లో నిర్బంధించి ఆనాడు కొడంగల్లో ఓడించిండు. కొడంగల్లో ఓడించిన 3 నెలల్లోనే మళ్ళీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఆదేశం తీసుకొని మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఆనాడు ఈ కుకట్పల్లి బిడ్డలే, ఈ కార్యకర్తలే, ఈ ఆడబిడ్డలే, ఈ వేలాది మంది ఇవాళ ఇక్కడ హాజరైనోళ్ళు, ఇక్కడ హాజరు కాని అపార్ట్మెంట్లలో ఉండే చాలా మంది విజయనగరం శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఇక్కడ నివసిస్తున్న మా సోదరులు అందరూ కలిసి ఆశీర్వదించి అన్యాయం జరిగింది అన్నకు ప్రశ్నించే గొంతుగా ఉండాలి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేదోళ్ళ కోసం కొట్లాడాలి అని చెప్పి ఆనాడు మీరందరూ కలిసి నాకు అండగా నిలబడి గెలిపించారు. ఆయల్లా మీరు ఆశీర్వదించారు కాబట్టి, మీరు గెలిపించారు కాబట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుగానై మీ సమస్యల మీద మాట్లాడితే సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రం నలుమూలల తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే 65 సీట్లు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. ఈనాడు మీ ముందు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ ఈ కుక్కట్పల్లికి రావడం జరిగింది. ఇవాళ నేను ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నా అంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా ఈ 3 రంగుల జెండాను మోసిండ్రు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే మిత్రులారా, మీ కష్టం, మీ రుణం తీర్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. మీకు న్యాయం చేయాల్సిన అవకాశం నాకు వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మా మిత్రుడు బండి రమేష్ గారు ఇక్కడి నుంచి గెలిచినుంటే ఈ కుక్కట్పల్లి ప్రాంతం రూపురేఖలు మారుండేటివి. కానీ ఇక్కడ ప్రజలు ప్రభుత్వం వస్తుందో రాదో అన్న అనుమానంతో చంద్రశేఖరరావు ఓడుతాడో లేడో, ఒకవేళ మేము బండి రమేష్ గారిని గెలిపించిన రాష్ట్రంలో ప్రభుత్వం రాకపోతే మా అపార్ట్మెంట్కు నల్లా కనెక్షన్ కట్ అవుతుందో, మా ట్రాన్స్ఫార్మర్ బంద్ అవుతుందో అని ఆనాడు భయపడ్డారు. మా విజయనగరం శ్రీకాకుళం సోదరులు 26 ఉపకులాలు ఈ ప్రాంతంలో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే చంద్రశేఖరరావు కక్ష కట్టి దెబ్బతీస్తాడేమో అని అనుమానంగా